హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మనం చాలా విషయాలు మాట్లాడుకోకుండా. ఈరోజు ఈ వీడియోలో మిమ్మల్ని మోటివేట్ చేసేస్తా. సో మీరు చేయాల్సిందల్లా నన్ను ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడం అంటే నా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. సో మోటివేషన్ అనగానే చాలా మంది ఆల్రెడీ చూసింటారు కదా, ఆల్రెడీ తెలిసిన రొట్ట డైలాగులు ఏవైతే ఉంటాయో, మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి, కుదిరితే పరిగెత్తు, అది కాకపోతే నడువు, అది చేత కాకపోతే పాకు, అంతేగాని ఒకే చోటే ఉండిపోయి ఏది చేత కాలేదు అని అలాగే ఉండిపోవద్దు అని చెప్పేసి ఇలాంటివి కానీ ఆల్రెడీ మీకు తెలిసినట్టు వద్దు. సో తెలిసినప్పటికి కూడా మీకు తెలిసిన విషయాలు కూడా కొత్తగా మాట్లాడదాం. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్ర కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీలో ఇంత కేజీ కొవ్వు ఉండి, ఇంత కేజీ ఇన్ని లీటర్ల రక్తం ఉండి, ఇంత శక్తి ఉండి నువ్వు ఏమి చేయలేకపోతున్నావా అని చెప్పేసి ఇలాంటి డైలాగులు కూడా వద్దనమాట. సో మనం ఈ వీడియోలో మిమ్మల్ని మోటివేట్ చేసే విషయాలు ఏంటి అంటే, మనందరికీ తెలిసిందేంటివే, మనం ఎక్కువగా చాలామంది, అందరూ అని చెప్పలేం కానీ చాలామంది పగటి కళలు కంటూ ఉంటారు. సో అది ఎలా అంటే, నేను 1,00,000 రూపాయలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ 1,00,000 రూపాయలు పెట్టిన బిజినెస్ 10 లక్షలు అవుతుంది. మళ్ళీ ఆ 10 లక్షలతో మళ్ళీ ఇంకో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను. సో అలాగే 1,00,00,000 రూపాయలు సంపాదిస్తాను. ఆ తర్వాత మళ్ళీ పెద్ద ఫ్యాక్టరీ కట్టేస్తాను. ఆ తర్వాత మళ్ళీ 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాను. తర్వాత పిల్లలు, ఫ్యామిలీ, ఒక మంచి హీరోయిన్, డేటింగు, కీటింగు, ఇవన్నీ పగటి కళలు. సో ఇలా ఆలోచిస్తూ ఉంటే జస్ట్ పగటి కళలో మాత్రమే ఉంటావు. ఎప్పుడైతే ప్రాక్టికల్గా నువ్వు ఏదన్నా కానీ 1,00,000 రూపాయలు కాకపోతే 10,000 రూపాయలు కానీ ఏదన్నా కానీ నువ్వు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అంటే లైఫ్లో రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండేవాడిని. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా. సో ఇదంతా ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని. బట్ నేను ఒక 5 years బ్యాక్ నుంచి ఏదైనా సరే అనుకున్నాము అంటే అది చేసేయాల్సిందే. అది నా డబ్బా నేను కొట్టుకోకూడదు, కానీ దాంట్లో భాగంగానే చాలా చేశాను, చాలా నష్టపోయాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేర్చుకుంటున్నాను. చూడవయ్యా అన్యాయాన్ని, వాడి శిలకి వాడే దండేసుకుంటున్నాడు. సో నేను జాబ్తో పాటు వ్యవసాయము, తర్వాత ఇంకా చదువు అంటే మరి అంత పెద్ద క్లవరింగ్ కాదులే. సో ఏదో ఇలా చేస్తూ ఉన్నానన్నమాట. బట్ ఒక తృప్తి అనేది ఉందన్నమాట. అరే నీ పగటి కళలు కంటూ ఓహా షక్ అలా అనుకోకుండా నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకుంటున్నాను, నన్ను ప్రూవ్ చేసుకుంటున్నాను. ఇది గ్రేట్ కదా, మంచిదే కదా, దీనివల్ల రిజల్ట్స్ ఉంటాయి. ఎంతసేపు అబ్బా రష్మిక మందనాన్ని నేను లవ్ చేసినట్టుగా, ఆమెని నేను ఎక్కడికో విదేశాలకు తీసుకెళ్ళినట్టుగా, నేను కూడా ఆమెతో పాటు హీరోగా యాక్ట్ చేసినట్టుగా, మేమిద్దరు పెళ్లి చేసుకున్నట్టుగా, ఇలా ఎంతసేపు పగటి కళల్లోనే ఉంటే ఏ ప్రయోజనం ఉండదన్నమాట. సో నువ్వు స్టార్ట్ చేయి ఏదన్నా కానీ పని. కబుర్ల కోసం అదే ఏంటంటే, ఒక ముగ్గురు కలిసినారు అనుకో, అరే మనము నువ్వు 1,00,000 నేను 1,00,000 ఇంకోటి 1,00,000 వేసుకొని ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, లేదంటే టీ స్టాల్ పెడదాం, లేదంటే ఇంకా ఏదన్నా వేరే బిజినెస్ చేద్దాము అని చెప్పేసి ఊరికే కబుర్లు చెప్పే వాళ్ళు ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మంచిగా పొద్దుపోతుంది తప్ప ఎలాంటి యూజ్ ఉండదన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే అనుకున్నామంటే అలా చేసేయాలి. కానీ అనుకున్నామంటే చేసేయాలి అన్నట్టుగా కాకుండా అది పాసిబుల్ అవుతుందా కాదా అని చెప్పేసి 1-2 సార్లు ఆలోచించి మనం స్టెప్ అంటూ వేయాలన్నమాట. మనకి పాసిబుల్ అవ్వట్లేదా, వదిలిపారేయి అంతే. సో నీకు పాసిబుల్ అవుతుంది అనుకుంటే ఆ ఆలోచన చెయ్యి, దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి. అంతేగాని పొద్దుపోయే మాటలు వేరే వాడిని చెడగొట్టడానికి చెప్తావో, లేదంటే నీకు నువ్వు పొద్దుపోవడం చెప్తావో ఏమిటో తెలియదు. కానీ కూర్చొని రే అలా వస్తుంది, ఇలా వస్తుంది, అంత ఉంటుంది, ఇంటుంది, మనం స్టార్ట్ చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లా మళ్ళీ పొద్దున్నే చూస్తే ఎవడు దావు వాడిదే. సో అలా వద్దమ్మా, పగటి కళలు వద్దు, ప్రాక్టికల్లే ముద్దు. పేమెంట్ ఏవి రైమింగ్ సార్, బాగా చెప్పాను కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి వీడియోస్, మంచి వీడియోస్ నేను మిస్ అయిపోయాను. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇది ఆరంభం మాత్రమే. అంటే మళ్ళీ మిమ్మల్ని మోటివేట్ చేసి సాగుకొట్టను, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోసే మీకు అందిస్తాను. మీరు చేయాల్సిందల్లా నన్ను ఎంకరేజ్ చేయండి. ఎలా అంటే,
వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా మీకు మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా పెట్టండి మన వీడియోస్ కింద. వీడియో నచ్చితే షేర్ చేయండి. జై హింద్. చూసానన్నయ్య, ఇక్కడ చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య.